తెలంగాణ వర్సిటీకి మంజూరైన ఇంజనీరింగ్ కాలేజీలో కోర్సులకు ఆదరణ కరువైంది. ఆలస్యంగా ఇంజనీరింగ్ కళాశాల అనుమతులు రావడం, వసతి సమస్యతో విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా 2 కోర్సుల్లో ఒక్క స్టూడెంట్ కూడా చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ విశ్వవిద్యాలయానికి 4 కోర్సులతో ఇంజనీరింగ్ కళాశాల మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలయ్యాయి. అయితే 3వ విడత కౌన్సిలింగ్ సమయంలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం, కౌన్సిలింగ్లో కళాశాలను చేర్చడంతో విద్యార్థులు ఆశించిన స్థాయిలో ప్రవేశాలు పొందలేకపోయారు. 4 కోర్సుల్లో 240 సీట్లకు గాను 2 కోర్సుల్లో కేవలం 72 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులో 57 మంది, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 15 మంది మాత్రమే చేరారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్ కోర్సుల్లో మాత్రం ఒక్కరు కూడా చేరలేదు. అయితే ప్రస్తుతం తమకు ఎలాంటి సమస్య లేదంటున్నారు విద్యార్థులు. అంటే మనం వచ్చింది చదువు కోసం కదా, సో టీచర్స్ కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు బెస్ట్ ఇవ్వడానికి. సో మనం వెయిట్ చేసి చూడాలి, ఫస్టే డిక్లేర్ చేయకూడదు. ఏమని చెప్పి వీసీ గారు వచ్చారు, ఏం చెప్పారు అకామిడేషన్ విషయంలో? అంటే మనం 3rd ఫేజ్లో వచ్చిన స్టూడెంట్స్ అయినా వీ షుడ్ నాట్ డిసైడ్ విత్ దేర్ ర్యాంక్, బట్ వీ షుడ్ డిసైడ్ విత్ దేర్ టాలెంట్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసింది. తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు కౌన్సిలింగ్ ముందే అనుమతి వచ్చి ఉంటే పెద్ద సంఖ్యలో సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉండేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కాలేజీలో ఎలాంటి అసౌకర్యాలు లేవంటున్నారు ప్రిన్సిపల్. 3rd ఫేజ్లో మంజూరు అవడం వల్ల 2 కోర్సెస్లో సీట్స్ని నిండడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 57 సీట్లు నిండడం జరిగింది అవుట్ ఆఫ్ 60. వెరాజ్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 15 సీట్లు ఫిల్ అవ్వడం జరిగింది, అది కూడా అవుట్ ఆఫ్ 60. సో ప్రతి ఈ 4 డిపార్ట్మెంట్లో 60 సీట్లు ఉంటాయి. మిగతా 2 కోర్సులకి ఇంకా ఫిల్ అవ్వలేదు. స్పాట్ అడ్మిషన్స్ కూడా జరిగినాయి. స్పాట్ అడ్మిషన్స్లో కలిపి మొత్తంగా 72 మంది పిల్లలు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 2 డిపార్ట్మెంట్స్లోనే, మిగతా 2 డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి వర్క్లోకి వస్తాయి. తెలంగాణ వర్సిటీలో ఒకే బాలికల వసతి గృహం ఉండగా ఒక్కో గదిలో 6 నుంచి 8 మంది విద్యార్థులను వసతి పొందుతున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేరికతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ వర్సిటీకి మంజూరు చేసిన బాలికల వసతి గృహాన్ని త్వరితగతిన నిర్మించాలని కోరుతున్నారు.